నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ కార్మికులు ధర్నా చేపట్టారు. ఇంజనీరింగ్ విభాగం పారిశుద్ధ కార్మికుల డిమాండ్లు వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు పారిశుద్ధ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పారిశుద్ధ కార్మికులను ఇంజనీరింగ్ కార్మికులను అప్పజెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 9వ రోజు చేరింది. 9 రోజులుగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం, పారిశుధ్య కార్మికులు అందరూ ఐక్యంగా సమ్మె చేస్తామన్నారు. 9 రోజులుగా సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తామన్నది. కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. చర్చలకు పిలవాలా, సమస్య పరిష్కారానికి పూనుకోవాలా. కార్మికుల కోరికలు చాలా న్యాయమైనవి. గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. జీవో నంబర్ 36 ప్రకారం మీరు విడుదల చేసినటువంటి జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు ఇవ్వాలి, ఆ జీతాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి టెండర్లు పిలిచారు. నెల్లూరు నగరంలో 9వ వార్డులో, కావల్లో ఒక వార్డులో టెండర్లు పిలవటం జరిగింది. ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో తెచ్చింది. 279 జీవో అంటే అది కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి జీవో పారిశుధ్య కార్మికుల్ని. ఆ జీవోని రద్దు చేయమని 45 రోజులు సమ్మె చేశాం. అప్పుడు రద్దు చేయాల. మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి పారిశుధ్య కార్మికుల్ని మళ్ళీ టెండర్లు పిలుస్తా ఉన్నారు. ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.